అందరికీ నమస్కారం. నేను మీ భరత్. నిన్న మన తెలంగాణ రాష్ట్ర సీఎం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఓ పిఆర్ స్టంట్ చేసిండు. అదేంటిదంటే గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటే హుస్సేన్ సాగర్కి ఈయన అనుకోకుండా ఆకస్మికంగా పోయి అక్కడ హంగామా చేసిండు, హల్చల్ చేసిండు. సెల్ఫీలు తీసుకుంటుండు, షేక్ హ్యాండ్స్ ఇస్తుండు, హంగామా చేసిండు. మరి రేవంత్ రెడ్డి గారు ఇదంతా మనకు అవసరం అంటవా? జనమున్న దగ్గరికి పోయి తొక్కిసలాట ఎవడన్నా చచ్చిపోతే ఎవడు బాధ్యుడు? ఎవడు నీకు ఈ ఐడియా ఇచ్చింది ఈ పిఆర్స్ అంటే ఏమని చెప్పి? మనం పోవాల్సింది ఇక్కడ కాదు, యూరియా కేంద్రాల దగ్గర పోవాలి. రైతులు రోడ్లు ఎక్కుతుగా అడిగి సమస్యను పరిష్కరించే విధంగా మాట్లాడాలి. జనం ఉన్న దగ్గరికి పోయి ఏదో సెల్ఫీలు దిగి హంగామా చేసుడు కాదు మనం చేయాల్సింది. అయినా ఆడి పోతాడు దేకినా మనల్ని? ఆడు పోతేవి ఇజ్జ తీసుకొని వస్తుంది. అసలు నువ్వు అనుకున్నాలే, అరే ఎందుకన్నా పోయినరా ఈ తలకాయ నొప్పి, ఆడ నువ్వు పోతే కేసీఆర్ పాటలు వస్తుండే. జరా రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం హోదాలో ఉన్న మీరు ప్రజాపాలన పైన దృష్టి పెట్టరు. మీరు ఒక పైన నిన్న ఏం కాకపోయేది. మనం ప్రజాపాలన పైన దృష్టి పెట్టి ఈ ప్రజల్ని దృష్టి మార్చే కార్యక్రమాల మీద దృష్టి పెట్టరు. ఇప్పుడు అంతకుముందు ఏదో సినిమా రిలీజ్కి అల్లు అర్జున్ పోతే ఒకరు చచ్చిపోతే దాన్ని పెద్ద హంగామా చేసి అల్లు అర్జున్ లోపలేసి ఏదో నేషనల్ వైడ్లో ఏదో ప్రచారం చేసినాం, నేను గొప్ప సీఎం అని, నేను పేదోని ఒకలాగా చూస్తా, ఉన్నోని ఒకేలాగా చూస్తా అంటూ పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడినాం. మరి ఇవాళ నువ్వు పోయినావు, తొక్కిసలాట జరిగితే బాధ్యుడు ఎవడు? నువ్వు చూసుకోవాలి కదా ఇలాంటివి చేసేటప్పుడు. నిన్న సరే నువ్వు పోయినావు, వచ్చినావు, మంచిగా ఉంది, దేవుని పుణ్యాన్ని ఎవరికి ఏం కాలే. ఒకవేళ అయితే పరిస్థితి ఏంది?